దివ్యాత్మ స్వరూపులైన మీ అందరి హృదయంలో ఉన్న చైతన్య రూపంలో ఉన్న పరమాత్మకి ప్రణమిలుతూ కేఎంసీ క్రియాయుగ మెడిటేషన్ ప్రేక్షకులకి నమస్కారం గురువుగారు. నమస్కారం అండి. మీకు ఒక ప్రశ్న. భక్తి గొప్పదైనప్పుడు మరి యోగం ఎందుకు? అందరికీ చాలామందికి వచ్చే సందేహం అండి ఇది. మరి భక్తే గొప్పదైనప్పుడు ఈ యొక్క యోగం ఎందుకు అని చాలామంది అడుగుతుంటారు. అంటే ఇక్కడ యోగం అనేది మనసు అంతర్ముఖం అవుటకు సహకారం చేస్తుంది. మరి మనసు అంతర్ముఖం కాకుండా చేసే భక్తి అది వృధా కదా. ఒక మనిషి పూజ చేయడమే భక్తి అనుకున్నాడు అనుకోండి, ఆ పత్రాలు పుష్పాలు సామాగ్రి అన్నీ తెచ్చి భగవంతుడికి ఇక సమర్పిస్తుంటాడు. ఓం శివాయ నమః, ఓం రామాయ నమః, ఓం కృష్ణాయ నమః, ఓం మాత్రే నమః అని ఇంకా అన్నీ వేస్తుంటే భక్తి లేని అంటే ఏదంటే భక్తి లేని పూజ పత్రి చేటు అంటాడు వేమన యోగి. అలాగే ఆ యొక్క సామాగ్రి వృధా. మనసు నిలపక ఏదైతే చేసే పూజ కానీ, చేసే హోమం కానీ, చేసే జపం కానీ, చేసే ధ్యానం కానీ, చేసే భక్తి కానీ, చేసే ఏ కార్యమైనా కానీ ఆ యొక్క శ్రద్ధ లేనిది, భక్తి లేనిది, మనసు నిలపకుండా చేసేది సత్ఫలితాన్ని ఇవ్వలేదు. కనుక ఏది చేయాలి ఏది వద్దనేది శాస్త్రమే ప్రమాణము. శాస్త్రంలో ఇవన్నీ చెప్పింది. మనసు నిలిపి చేయాలని శాస్త్రం ఎక్కువ చెప్తుంది. ఎందుకంటే సామాగ్రిలో కొంత కొరత ఉన్నా భగవంతుడు ఒప్పుకుంటాడు, కానీ మనసు నిలపకపోతే ఒప్పుకోడు. ఎందుకంటే ఆనాడు సత్యభామ ఆ యొక్క కృష్ణుని తులాభారములో ఆయనని సొంతం చేసుకోవాలని కొనాలని చూస్తే ఆమె ఎన్ని నగలన్నీ తీసుకొచ్చి ఆ యొక్క త్రాసులో పల్లెంలో సిబ్బిలో పెట్టినా కానీ ఆయన అలాగే కూర్చొనే ఉన్నాడు, కిందనే ఉన్నాడు. రుక్మిణీదేవి వచ్చి ఒక తులసి పత్రాన్ని ఈ యువతల పల్లెంలో వేసిన తర్వాత ఆయన చక్కగా లేచి ఇంకా పైకి వచ్చాడు. తులసి దళమే ఇంకా బరువు ఉంది అంటే తులసి దళానికంటే ఇంకా తేలికైపోయాడు ఆయన. అంటే ఇక్కడ ఏంటంటే భక్తికి లొంగుతాడు, భక్తికి వశమవుతాడు భావప్రియుడు భగవంతుడు, భక్తికి చిక్కుతాడు భగవంతుడు. కనుక ఆ భక్తి పరిపూర్ణం కావాలంటే యోగం ఉండాలి. భగవంతుడిలో మనసు నిలవదు. చంచలం హి మన కృష్ణ, చంచలమైంది మనసు. ఈ యొక్క మనసు ఎవరికి అంత ఈజీగా వశం కాదు. కనుక ఆ మనసు నిలిపి చేయాలనంటే ఆ యోగము మనసు అంతర్ముఖం అవటం కోసము సహకరిస్తుంది. మనసు అంతర్ముఖం అయితేనే భగవంతుడిలో మనసు నిలుపుతాము. చక్కగా చేసినప్పుడే ధ్యానం కానీ, జపం కానీ, హోమం కానీ, పూజ కానీ మంచిగా చేసినప్పుడు, చక్కగా చేసినప్పుడే చక్కటి ఫలితం పొందుతాము. లేకపోతే మనసు నిలపకుండా చేస్తే ఎన్ని సంవత్సరాలు చేసినా వృధా. కనుక శ్రద్ధ ఉండాలి, సహనం ఉండాలి, మనసు నిలిపి చేయాలి, చక్కగా చేయాలి, చక్కటి ఫలితం పొందుతాం. కనుక ఇక్కడ భక్తి గొప్పది. భక్తి లేకుండా ఈ ప్రపంచంలో ఏది లభించదు. కానీ ఆ భక్తిలో మనసు పరమాత్మలో లయం కావాలనంటే యోగం అనేది సహకరిస్తుంది. అనకంటే తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానమే క్రియాయోగము. ఇంట్లో తపస్సు ఉంటుంది, పరమాత్మ కోసం తప్పిస్తాము అంటే తపస్సు అంటే ఇక్కడ ధ్యానము. స్వాధ్యాయం ఉంటుంది, ఆత్మ అనాత్మ, పరమాత్మ ఏది ప్రకృతి ఏది అనేది విచారణ ఉంటుంది. ఈశ్వర ప్రణిధానము భగవంతులందు అచంచలమైన భక్తి ఉంటుంది. అంటే భగవంతునికి మనము సమర్పించుకొని చేస్తామన్నమాట. కనుక ఇక్కడ ఊరికే ఏదో ప్రాణాయామ చేయడం ఇది క్రియాయోగం అనబడదు. ఇందులో తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం 3 కలిస్తేనే క్రియాయోగం. అందుకనే భగవంతునికి సమర్పించి ఉండాలి. భగవంతునికి మనము సమర్పించుకోవడమే నిజమైన భక్తి. అక్కడ మనసు నిలవక ఆ యొక్క చంచలమైన మనసు నిలవాలంటే దానికి యోగం సహకారం చేస్తుంది. కనుక విచారణ, ఈ యొక్క ప్రాణాయామము, ధ్యానము, యోగము ఇవన్నీ తప్పకుండా ఉండాలి. భగవంతునికి సమర్పించుకోవాలి, ప్రాణాయామం ఉండాలి, ధ్యానం ఉండాలి. అప్పుడే మనసు నిలకడ చెందుతుంది. గురువుగారు, మరొక సందేహం. ఆహార నియమాలు పాటించకుండా ఉంటే నష్టం ఏమిటి? ఆహార నియమం అనేది చాలా ముఖ్యము సాధకుడికి. ఎందుకంటే చాలామంది శరీరం ఇంటలేదండి, మనసు ఇంటలేదండి, ఆసన సిద్ధి కలగలే, కాళ్ళలో నొప్పి వస్తుంది, మనసు సహకరిస్తలేదు, ఎక్కువసేపు ధ్యానంలో కూర్చోలేకపోతున్నా, నడుములో నొప్పి వస్తుంది, మేరుదండంలో నొప్పి వస్తుంది, మెడ వాలిపోతుంది, తల వాలిపోతుంది, నాడి శుద్ధి కాలేదు. ఈ అన్ని అవస్థలన్నీ కూడా ఆహారంతో ఉంటాయి. ఆహార శుద్ధవు సత్వశుద్ధి. ఎవరైతే ఆహారం శుద్ధిగా తీసుకుంటారో శాకాహారము, మితాహారము, న్యాయార్జిత ఆహారము, తేలిక ఆహారము, మితాహారం తీసుకోవాలి. అప్పుడే శరీరము సహకరిస్తుంటుంది. లేకపోతే శరీరం సహకరించదు. ఎందుకంటే ఇప్పుడు ఆహారం అనేది చాలా ముఖ్యమైనది. మితాహారమే తీసుకోవాలి సాధకులు, శాకాహారమే తీసుకోవాలి. అందులో మసాలా వస్తువులు తీసుకోకూడదు, ఉల్లిపాయ వాడకూడదు.
కనుక ఈ తేలిక ఆహారం తీసుకోవాలి. ప్రతి కూరల్లో అల్లము, మెంతులు, వామ, కొత్తిమీర, జీలకర్ర, అల్లము బాగా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుంటే వాయువాతాలు శరీరంలో కొట్టేస్తాయి. ఒక పూటనే రైస్ తీసుకోవడం చాలా ముఖ్యము. అన్నం తీసుకుంటే మంచిది. ఇంకా మిగతా 2 పూటలు రొట్టెనో లేకపోతే ఇంకా చిరుధాన్యాలతోటి చేసిన టిఫిన్సో లేకపోతే జావా లాంటిదో ఇక తేలిక ఆహారం తీసుకోవాలి. త్వరగా జీర్ణమయ్యేది ఉండాలి, తేలికగా ఆహారం ఉండాలి. చాలా మంచి విటమిన్స్ ఉండే ఆహారం తీసుకోవాలి. చక్కగా శరీరానికి ఎంత అవసరమో అంతే తీసుకోవాలి. ఎక్కువ తీసుకుంటే ఆహారము శరీరాన్ని తినేస్తుంది, తక్కువ తింటే శరీరం నిలవదు. కనుక బద్ధకం వస్తే ఒక ముద్ద తగ్గించాలి, నీరసం వస్తే ఒక ముద్ద పెంచాలి. ఇట్లా ఎవరికి వాళ్ళు చూసుకొని పోవాలి. ఎవరికి వాళ్ళు ఆహారంలో తనకు తాను చూసుకుంటూ వెళ్తుండాలి. గురుగారు, కొందరు విద్యను ఎందుకు ఎవరికి చెప్పరు? అంటే దానికి అర్హతలు దొరకలేదానో లేకపోతే అర్హత లభించలేదానో కొంతమంది మహనీయులు ఇది ఉంటారు. ఎందుకంటే కుక్కతిత్తులో గోవు పాలు, ఆవు పాలు పోస్తే చెడిపోతాయి కదా. కనుక ఆ విధంగా దాన్ని ఒక పాత్ర శుద్ధి అంటారు. దేనికైనా అర్హత కావాలి. వేదాంతానికి ఎవరు అర్హులు? వైరాగ్య పురుషులు అర్హులు. వాళ్ళకి కొంత సమయం ఇచ్చి వేదాంతం చెప్పినా ఉపయోగపడుతుంటుంది అట్లా అన్నమాట. అలాగే ఈ విధంగా తీవ్రమైన ఆకలికి, ఆహారానికి, భోజనంకి ఎవరు అర్హులు అంటే బాగా ఆకలిగా ఉన్న వాళ్ళు భోజనానికి అర్హులు. నీరు తాగుటకు ఎవరు అర్హులు? బాగా దాహం వేసిన వాళ్ళు నీరు తాగుటకు అర్హులు. అలాగే మంచి వైరాగ్యం ఉండి, మంచి తపన ఉండి, మంచి శరణాగతి ఉండి, మంచి ఇది ఉన్నప్పుడు దానికి సాధన నేర్చుకోనికే వాళ్ళు అర్హులవుతారు. లేకపోతే ఈ యొక్క కొంతమంది గురువులు ఎందుకంటే టైం వృధా అయిపోతుంటుంది ఎందుకు అని కాలక్షేపంకి వచ్చేటోళ్ళకు టైం ఇవ్వరు, కాలక్షేపం వచ్చేటోళ్ళకి ఇది ఇవ్వరు అనమాట. వాళ్ళలో తపన, వాళ్ళలో శరణాగతి ఉంటే ఆ రామకృష్ణ పరమహంసకి ఒకసారి గురువే చెంతకొచ్చి విద్య నేర్పిపోయాడు హిమాలయాల నుంచి. అంత ఆ శిష్యుడు అర్హత సంపాదించుకున్నప్పుడు అటువంటి వాళ్ళకు చరిత్రలో అరుదుగా ఉంటుంది. ఇది అంత ఈజీగా జరగదు, అంత అరుదుగా జరుగుతుంటుంది. ఇటువంటిది ఎక్కడో ఒక దగ్గర 100కో 100కో ఒకటి జరుగుతుంది. కానీ సాధ్యమైనంత వరకు గురువుల దగ్గరికే శిష్యులు వెళ్ళాలి. వెళ్ళినప్పటికీ కూడా గురువు ఎన్నో పరీక్షలు పెడుతుంటాడు, దాంట్లో పాస్ కావాలి, దాంట్లో అర్హత సంపాదించుకోవాలి. దేనికైనా అర్హత సంపాదించుకోవాలి. అర్హత లేని వాళ్ళకి బోధించినా అది అర్థం కాదు. చాలా మటుకు అది మనం కొన్ని మార్చుకోవాలి. పూర్వం ఏవైతే ఉన్నావో కొన్ని ఆహారంలో అస్తవ్యస్త జీవితాన్ని మార్చుకోవాలి. కొన్ని మార్చుకొని, కొన్ని క్రమశిక్షణ జీవితాన్ని మార్చుకొని సాధనకు ఏ అడ్డు ఉండే ఎటు ఆహారం కానీ వ్యవహారం కానీ ఎటువంటివైనా మనము మారడానికి సంసిద్ధత ఉండాలి. సాధనకి అనుకూలమైనవి కొన్ని ఆహారం కానీ, ఆహార నియమాలు కానీ, ఇంకా కొన్ని సాధన నియమాలు కానీ, ఇంకా కొన్ని సమయపాలన కానీ ఇవన్నీ మార్చుకోనికే సిద్ధంగా ఉండాలి, మార్చుకోవాలి. అప్పుడే మనము సాధనలో అభివృద్ధి పొందుతాము. కనుక కొంతమంది అవధూతలు కానీ, కొంతమంది గురువులు కానీ అంత ఈజీగా ఎవరిని చేరదీసినా కానీ వాళ్ళు పెట్టే టెస్టులో పారిపోతుంటారు అందరూ. ఆ టెస్టులకు నిలిచిన వాళ్ళని, అర్హులైన వాళ్ళకే అది వాళ్ళకు ఇచ్చే వాళ్ళకు విద్య ఇచ్చి పంపిస్తుంటారు. ఇదే పూర్వకాలంలో ఇంకా చాలా చాలా నియమాలు పెట్టేవాళ్ళు, చాలా చాలా కఠోర పరీక్షలు ఉండేవాళ్ళవి. గురుగారు, ఏ దేవతని ఎక్కువ ధ్యానిస్తే త్వరగా ముక్తి పొందొచ్చు? భగవంతుడికి భేదం చూపరాదు. భగవంతుడు అంతా ఒక్కడే అని తెలుసుకోవాలి. మొదలు 10వ అధ్యాయంలో ఇది నేను, విశేషమైన కాంతియుతమైంది, శక్తియుతమైంది, విశేషమైన వస్తువులన్నీ నేనని, ఇది నేను అది నేను అన్నాడు 10వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ గీతలో. తర్వాత 11వ అధ్యాయంలో మొత్తము నేనే అని విశ్వరూపం చూపెట్టేసి అన్ని దేవతలు ఆయన శరీరంలోనే బ్రహ్మాండం అంతా చూపెట్టాడు. అన్నీ నేనే అని చెప్పాడు. అంటే మన ఇష్టదైవంని ధ్యానిస్తున్నప్పటికీ కూడా ఇష్టదైవంలో సమస్తము బ్రహ్మాండం అంతా ఉంది, అందరు దేవతలు అందులోనే ఉన్నారని భావన చేయాలి. భేద బుద్ధి చూపరాదు. అభేద దృష్టి జ్ఞానం, భేద దృష్టి అజ్ఞానం. భేదమైన చూపే అజ్ఞానము, అభేద దృష్టి జ్ఞానము. కనుక మన ఇష్టదైవంలో అంతటా అందరినీ చూడాలి, అందరిలోన ఇష్టదైవాన్ని చూడాలి. కనుక ఆ విధంగా మనము ఈ విధంగా భగవంతుడు అంతా ఒక్కడే అనే భావన కలిగి ఉండాలి. ఈ ఆత్మ ఒకటే, ఈ భగవంతుడు ఒకటే అనే భావన ఉండాలి. మన ఇష్టదైవంలోనే అన్ని చూడాలి, అన్నిట్లో ఇష్టదైవాన్ని చూడాలి. గురువుగారు, ఆహారాన్ని ఎలా తీసుకోవాలి? మితంగా తీసుకోవాలి. పొట్టని 4 భాగాలు చేస్తే సగ భాగం ఆహారం చేత నింపాలి, పావు భాగము శ్వాస తీసుకోవడానికి, అదే నీటి చేత నింపాలి, పావు భాగం శ్వాస తీసుకొని వదలడానికి ఖాళీగా ఉంచాలి. దీన్ని మితాహారం అంటారు. దీన్ని ఆహారం తీసుకునే పద్ధతి. అంటే మితాహారము, శాకాహారము చాలా సాధకుడికి ఎంతో మేలు చేస్తుంది. కనుక ఈ విధంగా మనము తేలిక ఆహారం చాలా ఉపయోగపడుతుంది. కఠోరమైనవి తీసుకోరాదు, త్వరగా జీర్ణమయ్యేటివి తీసుకోవాలి సాధకుడు. ఇట్లా సాధనలో ఎవరికి వాళ్ళు చూసుకుంటూ ముందుకు వెళ్తే మనకు సాధనలో మనం ఉత్తీర్ణులమవుతాము. కొన్ని మార్పులు చేసుకోవాలి. గత సంస్కారాలని, గత
అలవాట్లని మార్చుకోవాలి పూర్తిగా. మన సాధనకు అనుకూలమైన ఆహార నియమాలు పద్ధతులని మనం గురువులు చెప్పినట్టుగా అలవాటు చేసుకోవాలి. ఏది చేయాలి ఏది వద్దా అనే దానికి శాస్త్రమే ప్రమాణము. శాస్త్రము నశ్రేయ నియమం వినా నియమం లేకపోతే శ్రేయస్సు లేదు కనుక ఒక చక్కటి నియమాలు పెట్టుకోవాలి. సముద్రానికి కట్ట లేకున్నా కానీ హద్దు దాటదు. అలాగే మనకి ఎవరు నియమాలు పెట్టనవసరం లేదు, మనకు మనమే నియమం పెట్టుకొని ముందుకు వెళ్తుండాలి. అలాగే ఈ యొక్క శాస్త్రంలో చెప్పబడినవే చేయాలి, శాస్త్రంలో చెప్పనివి చేయకూడదు. శాస్త్ర ప్రకారమే నడుచుకోవాలి. ఏది చేయాలి ఏది చేయొద్దు అనేది శాస్త్రమే ప్రమాణము. అందుకని భగవద్గీత, పతంజలి సూత్రాలు, ఉపనిషత్తులు అనేది చాలా ముఖ్యము. ఇట్లా శాస్త్రంలో చెప్పి ఋషులు అనుభవంతో రాసినవి, వాళ్ళు లక్షల సంవత్సరాలు తపస్సు చేసి చెప్పిన వాక్యాలు, గురువుల అనుభవంతో చెప్పేది కనుక మనం శాస్త్ర ప్రకారంగా నడుచుకుంటే చక్కగా చేసినప్పుడు చక్కటి ఫలితాలు పొందుతుంటాము. కనుక ఈ విధంగా మనము శాస్త్రానుసారంగా నడుచుకోవాలి. అలవాట్లని ఆ విధంగా అభ్యాసం చేసుకోవాలి. గురువుగారు మరో ప్రశ్న, ఎలా మెలగాలి గురువుగారు? కుమ్మర పురుగు బురదలో మెలిగినట్టు మెలగాలి. ప్రపంచంలో 32 పళ్ళ మధ్యలో నాలుక ఉన్నట్టు ఉండాలి. ఏ పన్ను కింద పడ్డా మనము నలిగిపోతుంటుంది. ఈ ప్రపంచంలో కూడా సాధకుడు అనేవాడు అంత ఉపాయంగా మెలగాలి. నొప్పించక తానొవ్వక తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతి అంటారు. ఏ జీవిని నొప్పించొద్దు, మనం నొచ్చుకోవద్దు, అట్లా ఉండాలి. కనుక భక్తుడిగా ఉండాలి, అమాయకుడిగా ఉండకూడదు. అట్లా కనుక మనము చాలా ఇదిగా ఉండాలన్నమాట. ఇది ఉండి దేన్ని అంటనట్టుగా జీవించాలి. ఆసక్తితోటి కర్మలు చేయరాదు, అనాసక్తిగా కర్మలు చేయాలి. ఫలితం కోరి కర్మలు చేయడం అని చాలా నికృష్టము. ఫలితం ఆశించకుండా కర్మలు చేయాలి. అలాగే నిష్కామ కర్మ చేయాలి, అప్పుడే నైష్కర్మ స్థితి లభిస్తుంటుంది. ఈ ప్రపంచంలో ఏది కోరి చేసినా దుఃఖమే. ఫలితం వస్తే ఆనందము, ఫలితం రాకపోతే దుఃఖము. ఇక నిన్ను సుఖ దుఃఖాలు బాధ పెట్టొద్దంటే ఒకటే ఉపాయం, ఫలితం కోరి ఏది చేయకూడదు. కర్తవ్య కర్మల్ని చేయడమే మన వంతు, ఫలితం కోరరాదు. మనం కోరకున్న ఫలితం వస్తుంది, కానీ ఆ కర్మ ఫలాల్ని కూడా దైవానికి అర్పించుకొని చేయాలి. ఇటువంటి వాళ్ళకి ఎటువంటి బలవత్తు దుఃఖాలు ఏమి చేయలేవు. ఈ ప్రపంచంలో కోరికలే దుఃఖాలమయము, కోరికలు లేని వాడే సుఖవంతుడు. కనుక కోరి చేస్తేనే మనకు దుఃఖాలు. ఫలితం కోరకుండా చేయి, ఫలితం మీద దృష్టి పెట్టకు, ఫలితం కోరకుండా చేయి, కర్తవ్య కర్మలు చేయి. అలాగే నిరంతరం ధ్యానయోగం చేయి, తప్పకుండా తరిస్తారు. గురువుగారు, మనసుకు ఏకాగ్రత, చిత్తశుద్ధి ఎలా కలుగును గురువుగారు? ఏకాగ్రత, చిత్తశుద్ధి విచారణతోటి ప్రపంచంలోకి మనసు వెళ్ళదు, వైరాగ్యం అబ్బుతుంది. ప్రాణాయామతోటి మనసు అంతర్ముఖమై ఏకాగ్రత కలుగుతుంది. ఇట్లా విచారణ, ప్రాణాయామ అభ్యాసంతో చేస్తూ నిరంతరం ధ్యానం చేసే వాళ్ళకు చక్కటి ఏకాగ్రత లభిస్తుంది, మనసు అంతర్ముఖమవుతుంది. ఇట్లా ఈ విధంగా వీటిని అభ్యాసం చేసుకొని నిరంతర సాధన చేస్తే ఈ జన్మలో తరిస్తాము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం